నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. దెందులూరు మండలం ధర్మారావుపేటలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రజల సంక్షేమంలో నిలదీసిన చింతలనేని ప్రభాకర్ మంగళవారం చక్రాయగూడెం కన్నాపురంలలో జరిగిన బాబు షూరిటీ కార్యక్రమాల అనంతరం ధర్మారావుపేటకు చేరుకున్న చింతమనేని రాక కోసం అర్ధరాత్రి వేళలో సైతం ఎంతో అభిమానంగా ఎదురు చూసిన గ్రామస్తులకు, ముఖ్యంగా అక్కా చెల్లెమ్మలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన చింతమనేని చంద్రబాబు ప్రవేశపెట్టిన 6 పథకాల గొప్పతనాన్ని గ్రామస్తులకు వివరించిన చింతమనేని ప్రభాకర్ 151 సీట్లతో రాష్ట్రాన్ని ఏదో చేస్తాడని, జనం అధికారం ఇస్తే జగన్ సర్వనాశనం చేశారని అన్నారు. 200 రూపాయల పెన్షన్ ని చంద్రబాబు ఒకేసారి 2000 చేస్తే ఆ 2000ని 3000 చేయడానికి మాత్రం జగన్ కి 4.5 ఏళ్లు పట్టిందని అన్నారు. అమ్మఒడి ఇంట్లో ఒక బిడ్డకే ఇస్తాము అని ఎన్నికల నాడు చెప్పకుండా ప్రజలను జగన్ మోసం చేసి గద్దెనెక్కారని అన్నారు. గడిచిన 4.5 ఏళ్ల వైసీపీ హయాంలో రాష్ట్రం దిగజారిపోయిందని, కనీసం రాజధాని ఏది అంటే చెప్పుకోలేని స్థితిలో ఉందని అన్నారు. అవలక్షణాలు కలిగిన వ్యక్తి ఇంటి యజమాని అయితే ఆ ఇల్లు ఎలా నాశనం అవుతుందో జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం అలా నాశనం అయ్యింది. పేదవాడి ఇంటి నిర్మాణాలకు అయిన బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో దెందులూరు నాయకులు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని చింతమనేని అన్నారు. 18 ఏళ్లు నిండి 59 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి ఆడకూతురికి ఒక కూతురుగా, ఒక తండ్రిగా, ఒక తాతగా చంద్రబాబు గారు నేనున్నాను అని చెప్పడానికి ప్రతి నెల 1500 రూపాయలు నెలవారీ ఖర్చులకి, నీ ఫోన్ రీఛార్జ్ కావచ్చు, ఇంకా చిన్న ఖర్చులకు కావచ్చు, నువ్వు వాడుకునేందుకు ప్రతి వారికి 1500 వేస్తాం. ఇవి కాకుండా అదనంగా కూడా మరి చంద్రబాబు గారు, జనసేనాని అధిపతి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చర్చించి మరలా ఇంకొక మేనిఫెస్టోని ఈ ప్రజలకు మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో తయారు చేస్తున్నారు. 4.5 ఏళ్లు దాటిపోయింది. ఈనాటికి మన రాజధాని ఎక్కడో చెప్పలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే దిగజారిపోయింది. దానికి కారణం ఈ యొక్క స్వార్థపరుడైనటువంటి ముఖ్యమంత్రి రావటం, పరిపాలన కుంటిపడిపోవటం, ప్రజలకి మేలైనటువంటి సౌకర్యాలు కలగజేయకపోవటం. ఆనాడు నేనేసిన ఎల్ఈడి లైట్లు తప్ప ఈనాడు అవి మాడిపోతే కూడా కొత్త లైట్లు కొనుక్కొచ్చి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈనాడు పంచాయతీలో ప్రెసిడెంట్ మనం ఓడిపోతే ఓడిపోయామో కానీ ఓడిపోయినాడు ఆ రోజు ఏడిస్తే గెలిచిన వాడు ఇప్పుడు 3.5 ఏళ్లుగా లబో దిబోమని ఏడుస్తున్నాడు. గెలిచి కూడా గ్రామంలో నేనేదో చేయాలన్న తపంతో గెలవటం జరిగింది తప్ప గ్రామ అభివృద్ధి అనేది శూన్యంగా మిగిలిపోయింది. ఈనాడు నేను ఇచ్చినటువంటి ఇళ్లకి డబ్బులు వాళ్ళకి ఇవ్వలేకపోయారు. ఈ దద్దములో వీళ్ళు ప్రజల పక్షపాతులు అని అడుగుతున్నా. నేను ఇల్లు ఇచ్చా, నా బాబు సొమ్మివలా, ప్రభుత్వం యొక్క సొమ్ము ఇచ్చా, నేను శాంక్షన్ చేశా, నువ్వు వాడికి ఇల్లు చేశాను కదా అనే ఉద్దేశంతో అప్పులు చేసి సప్పులు చేసి వాడి ఇల్లు స్లైప్ వేసుకుంటే నేను ఇచ్చిన 30,000, నేను ఇచ్చిన 50,000, నేను ఇచ్చిన 80,000తో బిల్లులు అటు ఆగిపోయినాయి. ఆ బిల్లులు కట్టాల్సిన బాధ్యత నీకు లేదా అని అడుగుతున్నా. మనిషి అనేవాడు ఎవడన్నా ఇలాంటి నిత్యాపనం చేస్తారా అని అంటున్నా. అడే పార్టీ అయినా కావచ్చు. వాడు పేదవాడికి ఇస్త్రా చేశాం, సగం భోజనం చేశాడు. ఎవడమ్మా మొగుడు పెడతాడు అడిగి మిగిలిన భోజనం? నువ్వు కదా గెలిచావు, ప్రజలేస్తేనే కదా గెలిచావు. ప్రజలైపోకుండా నిన్ను ఎవడన్నా నామినేట్ చేశాడా? ఎలా ఎమ్మెల్యే, ఎలా మంత్రులు అయ్యారు, ఎలా ముఖ్యమంత్రులు అయ్యారని అడుగుతున్నావు. నువ్వు మనిషివా? నీకు మానవత్వం ఉందా? ముండా 3000 పెన్షన్ ఇస్తానికి ఆ రోజు చెప్పావు. 3000 పెన్షన్ అని ముండ 3000 ఇవ్వలేకపోయావు. 200 నుంచి బరాబర్ 2000 చేసింది చంద్రబాబు గారా నువ్వా? నేను ప్రజలను అడుగుతున్నా ఈ విషయాన్ని. ఎవడేంటి? రాష్ట్రం అంటే రాష్ట్రంలో సంపద పెంచాలి. సంపద పెంచి పేదవారి యొక్క అభ్యున్నతికి ఖర్చు పెట్టాలి. ఉన్న సంపదనంతా పాడు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆదాయం లేకోకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి. మన ఇంటిలో యజమాని తాగుబోతైతే, తిరుగుబోతైతే, కోడి పందాలేసి పేకాట ఆడితే, వ్యవసాయం చేయకపోతే కొంప ఏ విధంగా కూలుతుందో రాష్ట్రం అనేటువంటి కొంపని ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్ని వ్యసనాలున్నటువంటి కుటుంబ యజమానిలాగా
కూల్చాడే తప్ప ఎక్కడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలే. మీరు గుర్తుపెట్టు, ఇవాళ ఏదో కౌరులు చెప్తున్నావు, నీ పార్టీలో ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేసినా నువ్వు పీకినా నీకేమీ రావు. ఎందుకని రావంటే నిన్ను బంగాళాఖాతంలో కలపడానికి నీ పార్టీని రాజకీయంగా ఈ రాష్ట్ర ప్రజానీకం నిర్ణయించుకున్నారు. నేను ధర్మారావుపేట వస్తున్నానని చెబితే ఈ టైం అయినా సరే నా ఆడకూతులు కానీ పెద్దలు కానీ ఇంతమంది ఈ టైంలో కూడా ఉన్నారంటే దానికి అర్థం, దాని యొక్క సిగ్నల్ మిమ్మల్ని పారదోలడానికి నిర్ణయించుకున్నారు కాబట్టే ఈ మాత్రం జనం ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు కూడా ఇంతమంది నాకు స్వాగతం పలకల, నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా. దానికి కారణం ప్రజల్లో యొక్క మార్పు, ప్రజల్లో చైతన్యం. దాన్ని మనం కలిగించింది కాదు. కడుపు మంట ప్రతి పేదవాడికి కూడా ఈ రోజున పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలందరినీ లోనేసి కేసులు పెట్టి వేధిస్తమే తప్ప ఈ ప్రభుత్వానికి అభివృద్ధి అంటే చేత కాదు. దద్దమ్మలో వాళ్ళ టైం అయిపోయింది. కానీ యువతులు కానీ మీరందరూ కూడా కష్టపడి పనిచేసి తెలుగుదేశాన్ని, జనసేనని అధికారంలోకి తీసుకురావడం బాధ్యత, మీ బాధ్యత. మీ బాధ్యతని, కర్తవ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దు. ఈ రోడ్డు కాంట్రాక్టర్ కూడా పారిపోయకుండా మళ్ళీ వాడు పారిపోతే నేను వచ్చాక వేసేది తప్పకుండా. మళ్ళీ రాగానే వాడి లోపల వేస్తాడు, నేను కూడా మాట్లాడతా. వేయకపోతే మాత్రం నేను వేపిస్తాను. మీరేమి ఈ 2-3 నెలలు ఇంకెన్నో రోజులు లేదు, ఇంకా వారం రోజుల్లో సంక్రాంతి అయిపోద్ది. ఓకే, వారం రోజుల్లో సంక్రాంతి అయిపోతే తర్వాత వచ్చేది ఎన్నికల పండుగ. ఆ తర్వాత మనం గెలవటం, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయడమే. ఈ పండుగ తర్వాత ఆ పండుగ మనకు ఉంది. కానీ నువ్వు చరిత్రలో మిగిలిపోయిన పనులు చేస్తామని నీకు 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే ఆడితో గాడుదలు కాపించి వాళ్ళు గాడుదలు కాస్తున్నారా? మీ ఎమ్మెల్యేలు ఏం చేశారని అడుగుతున్నావు. ఏం చేశారు? ఏమన్నా పోలవరం మట్టి తోలుకుంటాం, ధర్మారావుపేటలో కోడిపందాలు వేయటం, నువ్వు ప్యాకెట్ పెట్టి కోడిపందాలు పెట్టి డబ్బులు వసూలు చేసి నెత్తి మీద బొచ్చులు అందరితో ఇక్కడ దౌర్జన్యం చేపించి నువ్వు చేసింది ఏంటి? చరిత్ర మర్చిపోదు. నాకు తెలియదు, నేనేం చెప్పేప్పుడు నాకు తెలీదా? ఏం దొరికినాయో, ఏం పట్టుకున్నారో, ఏం జరిగిందో. రోజుకి 3 లక్షల రూపాయల ఆదాయం. కానీ ఎంతమంది కుటుంబాల వల్ల దెందులూరు మండలంలో కానీ పెదవేలు మండలంలో కానీ కుప్పకూలిపోయినాయి మీకు ఏమో తెలుసా? ఈ కోడిపందాల్లో బాగొట్టుకుని క్రికెట్లోకి వెళ్తామని అనుకున్నప్పుడు ప్యాకెట్లోకి వెళ్తామని అప్పులు చేసి కుర్రకారం అంతా కూడా సర్వనాశనం చేశారు. సర్వనాశనం చేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మాట నిజమో కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.